పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న చిత్రం హరిహర వీరమల్లు 5 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి ఇటీవలే గుమ్మడికాయ కొట్టారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూన్ 12న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి ముందుగా క్రిష్ డైరెక్షన్ వహించగా కొన్ని కారణాలతో మధ్యలోనే తప్పుకున్నారు. దీంతో దర్శకత్వ పగ్గాలు జ్యోతి కృష్ణ చేపట్టారు. పవన్ కళ్యాణ్ తో ఖుషి వంటి బ్లాక్ బస్టర్ అందించిన ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2 భాగాలుగా రానున్న మూవీలో తొలి భాగమైన హరిహర వీరమల్లు పార్ట్ 1 స్క్వేడ్ వర్సెస్ స్పిరిట్ విడుదలకు సిద్ధమవుతుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ మూవీకి క్రియేట్ అవుతున్న బజ్ తో ఓపెనింగ్స్ భారీగా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ సినిమాకి అనుకున్న దానికంటే భారీగా ఖర్చు అవ్వడంతో మేకర్స్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. హరిహర వీరమల్లు ప్రాజెక్టు మొదలయ్యే టైంకి బడ్జెట్ అంచనా 150 కోట్లు అనుకోగా పూర్తయ్యేసరికి 200 కోట్లు దాటిందట. ఏకంగా 5 ఏళ్లు సెట్స్ మీద ఉండడంతో నిర్మాతకు వడ్డీల భారం తడిసి మోపిడైనట్లు ఇండస్ట్రీ టాక్. ఈ నేపథ్యంలోనే రెమ్యునరేషన్ విషయంలో పవన్ తీసుకున్న నిర్ణయం ఏఎం రత్నానికి కాస్త ఊరట కలిగించిందనే చెప్పాలి. తన వల్ల ఆలస్యమైన సినిమాలకు అడ్వాన్స్ తప్ప మిగతా రెమ్యునరేషన్ తీసుకోనని పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. అదే జరిగితే ఆయనకు భారీ ఊరట దక్కడం ఖాయమంటున్నారు. ఇక హరిహర వీరమల్లు సినిమా బిజినెస్ సంగతికొస్తే దీన్ని ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ 50 కోట్లకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక థియేట్రికల్ రైట్స్ విషయంలో మేకర్స్ 125 కోట్లు చెబుతున్నట్లు టాక్. అయితే పవన్ కళ్యాణ్ మార్కెట్ ప్రకారం అంత వర్కౌట్ అవుతుందా అని డిస్ట్రిబ్యూటర్లు ఆలోచిస్తున్నారట. దీనిపై ఇరు వర్గాల మధ్య చర్చ నడుస్తోందని, కొద్ది రోజుల్లో ఓ క్లారిటీ రానుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. పవన్ కెరీర్లోనే తొలి పాన్ ఇండియా మూవీతో వస్తున్న హరిహర వీరమల్లుపై ఇటు సినీ ఇండస్ట్రీలోనూ అటు పొలిటికల్ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన నుంచి వస్తున్న తొలి సినిమా కావటమే ఇందుకు కారణం.